సౌత్ ఆఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా దినేష్ కార్తిక్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అరుదైన గౌరవం దక్కిన వెంటనే వెటరన్ బ్యాటర్ కు మరో బంపర్ ఆఫర్ లభించింది. అతను తొలిసారి సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మూడో సీజన్ కోసం పాల్ రాయల్స్ తరపున కార్తిక్ జట్టులో చేర్తాడు. ఈ విషయాన్ని పాల్ రాయల్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ లో ఆడే తొలి ప్లేయర్ గా దినేష్ కార్తిక్ నిలిచాడు. చాలా అనుభవం, నాణ్యతతో కూడిన పాల్ రాయల్స్ జట్టులో చేరినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ జట్టులో చేరడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దక్షిణాఫ్రికాలో నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి పోటీ క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా అనిపిస్తుందని కార్తిక్ అన్నాడు. అయితే జనవరి 9 నుంచి సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమవుతుంది. ఇక ఇటీవలే దినేష్ కార్తిక్ IPL కు రిటైర్మెంట్ ప్రకటించారు. మే 22న బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు ఓడిన అనంతరం కార్తిక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గ్రౌండ్ లో ఆయనకు RCB ప్లేయర్లు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కామెంటరీ చేస్తూ బిజీగా మారిపోయాడు.